హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గౌతమ్ హోమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని హౌస్ వచ్చేపాటికి 234 స్క్వేర్ యార్డ్స్లో 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఫేసింగ్ వచ్చేపాటికి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. 3 బెడ్రూమ్ హౌస్ అండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇండిపెండెంట్ హౌస్. 234 స్క్వేర్ యార్డ్స్లో టోటల్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓకేనా, మీకు కార్ పార్కింగ్ ఏరియా దాదాపుగా 22 ఫీట్ అయితే కార్ ఉంటుంది. పెద్ద కార్ ఏదైతే ఉందో ఫార్చునర్ కానీ ఏదైనా కానీ దీంట్లో కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇంకొక 10 to 15% వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. హౌస్ చాలా బాగుంటుంది. లొకేషన్ వచ్చేప్పటికి ఈసీఎల్ బండ్లు కూడా మెయిన్ రోడ్ నుంచి లోపల హౌస్ దగ్గరికి 1/2 కిలోమీటర్ పైన అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఈసీఎల్ బండ్లు కూడా లొకేషను మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద వస్తుంది. బడ్జెట్ అయితే 1,10,00,000 అండి. 1 to 10 lakhs అయితే బడ్జెట్ కోట్ చేస్తున్నాం. ఇది వెస్ట్ ఫేసింగ్ 234 స్క్వేర్ యార్డ్స్, 3 బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్, అది కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే. హాల్ కానీ బెడ్రూమ్ సైజ్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చాయి. డైనింగ్ ఏరియా కానీ కొంచెం నార్త్ ఈస్ట్ పెరిగింది, ఈశాన్య మూల పెరిగిందండి, చాలా మంచిగా ఉంటుంది. సో ఎవరైతే ఈ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ పర్సన్స్ డిస్ప్లే మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. లొకేషన్ వచ్చేప్పటికి ఈసీఎల్ బండ్లు కూడా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద వస్తుంది. ఓకేనా, ఇక్కడ ట్యాప్ వాటర్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. ఇక్కడ సీసీ రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. లోపల హౌస్ దాకా కొంచెం ఒక 100 feet అయితే ఉండదు, మిగతా అంతా కూడా బాగుంటుంది. ఎవరైతే ఈ బడ్జెట్లో ఉండి నాకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో 3 bedroom కావాలనుకుంటారో ఆ పర్సన్స్ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి. ఓకేనా, హౌస్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే గౌతమ్ హోమ్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.